పిశాచాల అనుమానం. రెండు పిల్ల పిశాచాలకు కొన్నాళ్ల పాటు మనుషుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది. అవి మనుష్య రూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి. ఊరి పొలిమేరలో వాటికి ఒక రైతు కనిపించాడు. మీ ఇంట్లో మాకు ఏదైనా పని ఇప్పించండి, నమ్మకంగా చేస్తాం అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పనిచేసే వంకతో రైతు ఇంట చేరి అతన్ని ఏడిపించాలని వాటి ఎత్తు. ఎడ్ల ధర పెరిగిపోయింది, నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు, మిమ్మల్ని నాగలికి కట్టితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు. మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. అందులో వింత ఏమిటి, ఎడ్ల కన్నా మనుషులే చౌక. నా పొలంలో ఇప్పటికీ 2 నాగళ్ళు కట్టాను, మీరు సరేనంటే 3వ నాగలి కడతాను అన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్ళి చూస్తే 4 మనుషులు 2 నాగళ్లకు కట్టి ఉన్నారు. మరి 2 మనుషులు నాగళ్లను పట్టుకొని అజమాయిషి చేస్తూ పొలం దున్నిస్తున్నారు. నాగలికి కట్టి ఉన్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేస్తున్నది. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం అవి 3వ నాగలిని కట్టించుకొని కొంతసేపు పొలం దున్నాయి. రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది. అవి ధరించి ఉండిన మనుష్య శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి. రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం. రైతు దగ్గర పని చేయటం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి పిశాచాలను తన వెంట తీసుకొని లోపలికి వెళ్ళాడు. అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకుపోయి, మీరు ఈ గదిలోనే ఉంటూ రోజు ఈ పొలాల నుంచి నూనె తీస్తూ ఉండాలి అన్నాడు. ఆ నూనె ఎందుకు, అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు. ఎందుకేమిటి, మంచి నూనెలో కలపడానికి అన్నాడు వ్యాపారి. అందువల్ల ప్రజలకు ప్రమాదం కదా అన్నాయి పిశాచాలు. కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు, కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను, ఎవరేమైపోతే నాకేం, నాకు కావాల్సింది డబ్బు అన్నాడు వ్యాపారి. పేదవాళ్ళందరూ చౌకగా కల్తీ నూనె కొనుక్కొని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమైంది. ఈ పని మాకు నచ్చలేదు అని నూనె వ్యాపారికి చెప్పాయి. నచ్చలేదంటే కుదరదు, నా రహస్యంతో మిమ్మల్ని బయటకి పోనిస్తానా, ప్రాణాలతో మీరు బయటకి పోలేరు అన్నాడు వ్యాపారి. అలాగా అంటూ పిశాచాలు మాయమయ్యాయి. అక్కడి నుంచి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళాయి. ఆ సమయంలో రాజు సేనాపతిని మందలిస్తున్నాడు. ప్రజలు పన్నులియమంటే కారాగృహంలో తోసి కొరడాలతో కొట్టండి, బలవంతంగా ఇళ్లలో చొరబడి పన్నులు వసూలు చేయండి. పిశాచాలు 2 బట్టల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాధిపతి, రాజాజ్ఞ విన్నారు కదా, వెళ్ళండి అన్నాడు. పిశాచాలు అక్కడి నుండి పోబోతుండగా రాజు తన రాజనర్తకి నృత్యం చూసే వేళ అయిందని వెళ్ళిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతి చోట ఎంతోసేపు ఉండలేకపోయాయి. చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటుకి వెళ్ళిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి, అప్పుడే వచ్చేసారా, చాలా కాలానికి కానీ రాననుకున్నారు, ఏం జరిగిందేమిటి అని అడిగింది. జరగడానికి ఏం లేదు, మనుషులంతా చాలా చాలా పేదవాళ్ళు, అమాయకులు. ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ళ మధ్యకు చేరుకొని మనుషుల రూపాలు ధరించి మనుషులను నానా యాతనలు పెడుతున్నాయి. మా బోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశం లేదు, పిశాచాల మధ్యకే వెళ్ళేదేంటని తిరిగి వచ్చేసాం అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం నవ్వి, మనుషులను యాతన పెడుతున్నది మనుషులే, పిశాచాలు కావు, మనుషులను గురించిన అనుభవం లేక మీరు అలా అనుకున్నారు అన్నది. మనుషుల్లో పిశాచాలను మించిన వాళ్ళు ఉంటారని తెలిసి పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.